హలో అండి, నేను ఇవాళ మీకు హార్లిక్స్ తయారు చేయబోతున్నాను. ఇదేంటంటే సజ్జలు లైట్గా వేయించుకోండి. ఇదేంటంటే జొన్న పిండి, దాన్ని కూడా లైట్గా వేయించుకోండి. ఇది రాగి పిండి, దాన్ని కూడా లైట్గా డ్రై చేసుకోండి. ఇదేంటో తెలుసా? తౌడు, బియ్యం పైన ఉండే తౌడు అనమాట. ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఎండు ఖర్జూరం కూడా ఉంది, బ్రిజల్ నట్స్ ఉంది, బాదాం ఉంది, వాల్నట్స్ ఉంది, కిస్మిస్ ఉంది, ఇంకా అన్ని డ్రై ఫ్రూట్స్ మనం లైట్గా వేయించుకోవాలి. ఎందుకు వేయించుకోవాలి అంటే పొడి రావడానికి, ఓకేనా? సో ఇవన్నీ బాగా మీరు లైట్గా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి లైట్గా వేయించుకున్న తర్వాత మనం ఇవన్నీ మిక్సీ పట్టాలి. చూడండి, ఇది లాస్ట్లో ఇది పెద్ద ఇలాచి అనమాట. ఇవి రెండు నల్లగా ఉన్నవి, ఇవి మామూలు ఇలాచి. ఒక 2-3 పట్ట అంటారు కదా, అది స్మెల్ కోసం. ఇవన్నీ లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నీ మిక్స్ చేసి గ్రైండర్ చేసుకున్న తర్వాత ఒక మంచి స్మెల్తో ఒక పౌడర్ వస్తుంది అనమాట. ఆ పౌడర్ ఏనండి హార్లిక్స్. ఇది మిక్సీ వేసిన తర్వాత ఇట్లా వచ్చింది, చూసారు కదా. దీంట్లో కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. నేను మర్చిపోయాను, నువ్వులు కూడా వేసాను, అది మీకు చూపించడంలో అది స్కిప్ అయిపోయింది. ఇదండి పౌడరు. దీన్ని మనం ఎట్లా వాడాలంటే వేడి పాలల్లో మనం 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ ఇది వేసి కలుపుకొని, మనం చక్కెర కావాలంటే చక్కెర, బెల్లము, ఏది మీ ఇష్టం, తేనె మీ యొక్క అవసరాన్ని బట్టి వేసుకొని కలుపుకొని తాగామనుకోండి, హార్లిక్స్ కూడా పనికిరాదు. అంత మంచి బలవర్ధకమైన ఆహారం ఇది. ఇది పిల్లలకి కానీ మనం ఇచ్చినట్లయితే మైండ్ బాగా డెవలప్ అవుతుంది. మంచి స్ట్రెంగ్త్ అనమాట. ఇది అన్ని రకాలుగా మంచి స్ట్రెంగ్త్. పిల్లలకే కాదు, మనం కూడా తాగొచ్చు. షుగర్ ఉన్న వాడికి ఏమీ వేసుకోబోతుంది, బాగా టేస్ట్గా ఉంటుంది ఇది వితౌట్ షుగరు. చూసారు కదా హార్లిక్స్. ఇది హోమ్ మేడ్ హార్లిక్స్ అనమాట. మనం బయట కొనుక్కునే దాంట్లో కొంచెం ఇది ఉంటుంది, ఏంటంటే కొంచెం జగట్ ఉంటుంది అనమాట, అది గడ్డ కట్టుకోబోతుంది. ఇది మనకి గడ్డ కట్టకుండా మనకి మంచిగా, చూసారు కదా ఎట్లా మిక్స్ అయిపోయిందో. మరొకసారి చూడండి, ఇది హార్లిక్స్ పౌడరు మనం మిక్సీలో వేసింది. ఇది చాలా అంటే చాలా బలమైన ఆహారం ఇది. ఉదయం 1 గ్లాసు, సాయంత్రం 1 గ్లాసు తాగినా మంచి స్ట్రెంగ్త్ అను. మనం బియ్యం తౌడు వేసాం కదా, అందులో ఫుల్ బి విటమిన్ ఉంటుంది అనమాట. ఆ బి విటమిన్ అనేది చాలా అంటే చాలా ఉపయోగకరమైంది. సో బియ్యం తౌడు అనేది చాలా ఉపయోగం, అది మీకు చెప్పలేదు నేను. సో ఇవన్నీ మంచి బలవర్ధకమైన ఆహారం. ఇది మీరు వాడితే చాలా మంచిగా స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. ఇంకా చూసాం కదా వాల్నట్స్ మైండ్కి ఉపయోగపడుతుంది. అలాగే బాదాము హార్ట్, అదేవిధంగా కిస్మిస్, జీడిపప్పు, ఎండు ఖర్జూరం అంటే మనకి ఫైబర్ ఉంటుంది. సో ఇట్లాంటి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వాల్యూస్ ఉంటాయన్నమాట. అది దీనికి దానికి అని చెప్పనడివి కానీ వాల్యూస్ ఉంటాయి. అదే రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండిలో దీంట్లో కార్బోహైడ్రేట్ చాలా మినిమం ఉంటుంది, బాడీ కూడా రాదనమాట. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.